గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసా ఇప్పుడే. ట్రైలర్ ఉందబోయా చూడగానే నాకైతే కళ్ళు తిరిగి పడిపోయినా గూస్ బంప్స్ అంతే. ఒక్కసారిగా నన్ను నేను మర్చిపోయినా అనమాట. ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు ఇంకా 10వ తేదీ వస్తుంది. ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే రాత్రి నేను విజయవాడ పోయిచ్చా. విజయవాడలో 300 అడుగులు కట్అవుట్ అది. అయ్యా బాబు ఆ లుంగి కట్టుకొని డాన్స్ చేస్తుంటే రామ్ చరణ్ అన్న డాన్స్ చేస్తుంటే ఉందపోయా ఆ మచ్చ సాంగ్ కానీ ఇంకా లుంగి కట్టుకుని ఫైట్లు చేస్తున్నాడు. ఆ ఫైట్లు చేసేటప్పుడు చెప్పలే అసలు. ట్రైలర్ అయితే మామూలుగా అయితే లేదు. ఒక్కసారి నా కోసం చూడండి. ఈ సినిమా ట్రైలర్ చూసారంటే మీకే అర్థమైపోద్ది. దాదాపుగా ఈ సినిమా ట్రైలర్ చూసాక 50,000 కోట్లు కొడుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా పోయా ట్రైలర్ అని పోయా. ఇంకా మనం ఎప్పటి నుంచో మనం చూసుకోవచ్చు. మనం ఈ సినిమా మీద అంచనాలు దాటేసేయి. ఎందుకంటే ఇప్పటిదాకా 300 అడుగులు కట్అవుట్ కట్టింది ఎక్కడ లేదు. ఏ సినిమా హీరోకి ఈ ప్రపంచంలో 300 అడుగులు కట్అవుట్ కట్టింది లేదు. చూసుకో, పాత రోజులు కూడా చూసుకో. ఫస్ట్ టైం అంటే ఈ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ అయినా కూడా ఒక సినిమా హీరోకి అంత పెద్ద కట్అవుట్ కట్టారంటే ఏమని అర్థం? అతను పెద్ద గ్లోబల్ స్టార్. ఎలా చేశారు? ఊహించారంట కదా. సూర్య కూడా చేశారు. కరెక్ట్, అందరూ బాగానే చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగానే చేశాడు, కాదనట్లేదు. ఇందులో ఇంకా డైరెక్షన్ చాలా బాగుంది. కానీ రామ్ చరణ్ అన్న గురించి చెప్పాల్సింది చాలా ఉందన్నమాట. అది ఇంకా మనం సినిమాలో చూద్దాం. ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది కూడా ఏమి లేదు. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వచ్చే గేమ్ చేంజర్ సినిమాకు 1,00,000 ఆయనకు అభిమానులు అందరూ పుష్ప సినిమా రికార్డులో బ్రేక్ చేస్తే ఏ సినిమా కూడా ఇంకా గేమ్ చేంజర్ సినిమాని ఏ సినిమా కూడా టచ్ చేయలేదు అంతే. ఖచ్చితంగా ఈ సినిమా నేను చెప్పింది అదే, మొదటి నుంచి చెప్పింది అదే. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎవరు? రామ్ చరణ్. ఈ సినిమాకి 50,000 కోట్లు దాని 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు ఎలా వస్తాయి చెప్తా వినండి క్లారిటీగా. నేను ఇప్పుడు పదే చెప్పాను. ఇప్పుడు గ్లోబల్ అంటే ఏంది? భూమి. ఈ భూమి మీద ఉన్న అన్ని థియేటర్లో సినిమా వేస్తే ఆ సినిమా ఒక సంవత్సరం దాకా ఆడితే అప్పుడు 1,00,000 కోట్లు వస్తాయని చెప్పా. అప్పుడు 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు పోతుందని చెప్పా. అంతేగాని మీరు మీ ప్రకారం వీడికి మెంటలా పిచ్చి అనుకోబాకండి. నేను సినిమాకి పెద్ద ఫ్యాన్. నేను పైగా ఇంకోటి ఏంటంటే పుష్ప సినిమా దగ్గర ఏదో అయిందని చాలా మంది అన్నారు. అక్కడ జరిగింది అయితే ఏమీ లేదు, ఏదో పొరపాటు జరిగింది అంతే. రేపు గేమ్ చెందిన సినిమాకైతే అలాంటి పొరపాట్లు ఏమి జరగవు. ఎందుకంటే ఎవరో ఆవేశంతో ఊగిపోం. ఫ్యాన్స్ ఉన్నారు, అందరూ ఫ్యాన్సే కదా. రామ్ చరణ్ నువ్వు ఒక్కడో ఫ్యాన్స్ లేవు, మేమంతా ఫ్యాన్సే. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కడ అందరూ మెగా అభిమానులే. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఫ్యాన్సీ. ప్రతి సినిమా బాగా ఆడాలని చూస్తాం అందరం. కాబట్టి ఈ సినిమా పెంచరు. ఎవరు భయపడకండి. ఈ సినిమాకి దయచేసి అందరూ సినిమాకి ఈ సినిమాని ఖచ్చితంగా ఆడిద్దాం. అందరం గేమ్ ఆడిద్దాం. ఈ సినిమా ఎలా ఇంకెంత వచ్చిండు